ఎట్లా ఒకసారి చూసుకో, ఒకసారి బీటెల్ ఎట్లా వాడిందా ఇక్కడ వరకు అంతలేదు. ఇక మనకు వాటర్ అందలేదు, మొత్తం ఎండిపోయింది. మధ్యలో చూడు ఆల్రెడీ గొల్క తెల్లవాడుతుంది. ఇగో గుల్క తెల్లబడ్డది. మొత్తం అయిపోయింది. ఇది లాస్ట్ అయినా కూడా అందలే. ఇక దీని అంతా పైపులు ఎప్పుడు వాడుతున్నాయి. రోజు ఒక్కది దింపుడే కరెక్ట్ పుట్టమే ఉంది. ఇప్పుడు ఏ ఇడిచిపెట్టినా కథ మీద ఇది ఒక మడి కరెక్ట్ వాడుతుంది. కొంచెం కొంచెం మూల వేయింది కానీ లెక్కల ఇది ఒక్కటి మనకు బావికి దగ్గర ఉంది. కొంచెం నీళ్ళ దగ్గర ఇప్పుడు బావి ఇదేనా? ఇదే బావి. ఇంకా 2 బావిలు ఉంటాయి. మళ్ళీ ఇది మన బావి. అదేమో ఎన్ని గజాలు ఉంటుంది? ఇది 18 నుంచి 20 గజాలు ఉంటాయి. ఎప్పుడైనా ఎండిపోయింది ఇట్లా? ఈ సంవత్సరమే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. ఈరోజు మనం ఎండిపోతున్న పంటలు దీనికి సంబంధించి మాట్లాడేందుకు ఈరోజు మనం ఇక్కడ గంగాధర మండలం చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం తాడజేరి గ్రామానికి ఆనుకొని ఉన్న రైతు రాజేంద్ర అన్న పొలం కాడికి వచ్చినాం. ఇక్కడ చూసినాం దాదాపుగా 2.5 ఎకరాల పొలం ఆల్మోస్ట్ పొట్టకొచ్చింది. అంటే ఇంకొక 20 days అయితే క్రాప్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఎండిపోతున్నది. నీళ్లు ఎక్కడెక్కడ తడి పెడితే అక్కడక్కడ కొంచెం అట్లా చిగురు వచ్చినట్టు కనబడతా ఉన్నది. దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైతు ఖర్చు వివరాలు, నిజంగా దీనికి అసలు కుడి కెనాల్ ఏది నారాయణపూర్ కుడి కెనాల్ పూర్తయితే ఏ విధంగా పంట లబ్ధి చెందుతారు అన్నది దానికి దీనికి లింక్ ఉన్నది. ఈ పంట పొలాలు ఎండిపోవడానికి ప్రధాన కారణం ఈ చెరువులు లేకపోవడం. దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇక్కడ రాజేంద్ర అన్నాడు, దీనికి సంబంధించి పొలం యజమాని. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. మీది ఎన్ని ఎకరాల పొలం అన్న? మాది 2.5 ఎకరాల పొలం. 2.5 ఎకరాల పొలం. ఎంత బావి ఎంత లోతు తీసారు? బావి 20 గజాల లోతు ఉంటది. 20 గజాలు. 20 గజాలు. ఎప్పుడైనా ఎండిపోయింది ఇట్లా? ఎప్పుడు ఎండిపోలేదు. ఇంకొకటి ఏంటంటే మాకు ఇంతకు ముందు మాదిరిగా పోయిన ఏసంగి కాలంలో మాకు ఇదే పొలం మాకు యథావిధిగా మాకు పండింది. అదే లెక్కలో మేము వేసుకున్న తర్వాత మాకేందంటే మాకు 1 TMC వరద కెనాలు అది మాకు వరద కెనాల్ కూడా ఇక్కడ దగ్గర మాకు దిగువగానే వెళ్ళిపోయింది. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? అది మాకు ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటది. అది వరద కెనాల్ 1.5 కిలోమీటర్ ఉంది. 1.5 కిలోమీటర్ దూరంలోనే మాకు వరద కెనాల్ ఉన్నది. అది మాకు దిగువనే ఉన్నది. కిందికి. దాంతో పాటుగా మేము ఒకటి ఆశించింది ఏంటంటే మళ్ళీ దానికి 1.1 కెనాల్ కూడా మళ్ళీ ప్రపోజల్ వచ్చింది. ప్రపోజల్ వస్తే దానికి మేము ఏంటంటే మాకు ఎగువ నుంచి రావాలని మేము కొట్లాడినాం. మా రైతులు కొట్లాడిర్రు, రాజకీయ నాయకులు కొట్లాడిర్రు. అది ఇవ్వలేదు కూడా మాకు కొట్లాడకుండా అది తీసేసిర్రు. దాని పక్క పొంటే మొత్తం చెల్లింపులు అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. ఆ 2 కూడా కెనాల్ పోకం కూడా మాకు ఇంకొక ఆప్షన్ కూడా ఏం పనిచేయదు. ఏదైనా దిగువకే పనిచేస్తుంది కానీ ఎగువకు పనిచేయదు. అదే లెక్కలో మేము ఎగువ గురించి మాకేమైతుంది అంటే మాకు ఒక కొచ్చెరువు అనేది ఉప్పరమల్లెల చెరువు ఉన్నది. ఆ కొచ్చెరువు అనేది మాకు నిండినట్లయితే ఒక 4 గ్రామ పంచాయతీల రైతులు ఆనంద వ్యక్తం చేస్తారు. ఉప్రమల్యాల, రంగరావుపల్లె, తాడియేరి, గర్షకుర్తి 4 రైతులు. గర్షకుర్తి చెరువు కూడా ఇంక్లూడింగ్ నిండాలి. దీనికి ఏంటంటే ఒక కుడి కాలువ అనేది జాప్యం, నారాయణపూర్ జలాశయం నుంచి వచ్చే కుడి కాలువ జాప్యంతోనే ఈ కొచ్చెరువు అనేది నిండక, మా గర్షకుర్తి చెరువు అనేది నిండక మాకు ఇలా నీటి ఎద్దడి అనేది ఎండిపోయింది. భూగర్భ జలాలు కిందికి పోయినాయి. అన్ని రకాలుగా మాకు ఇబ్బంది అయింది. ఇలా మేము ట్యాంకర్ తోని వాటర్ కొట్టుకునే పరిస్థితి మాకు ట్యాంకర్ ఉన్నది కదా. ఆ ట్యాంకర్ ఎంత? ఒక ట్యాంకర్ కి ఎంత? మేము ఇలా దానికి ఆల్మోస్ట్ మీకు చెప్పే తక్కువ కావచ్చు కానీ మేము ఎంత చెప్పుకున్నా గానీ అది తక్కువనే. మాకు 800 నుంచి
1000 రూపాయల ఖర్చు అవుతుంది ఒక ఎన్ని ట్యాంకర్. ట్యాంకర్లు పోస్తారు రోజు? మేము రోజు 10 ట్యాంకర్లు అంటే వస్తుంది. దాదాపు 8,000. 8,000 నుంచి 10,000 అవుతుంది. ఇప్పుడు ఈ పంట చేతికి రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పుడు ఇంకా కూడా అంటే ఇది నీళ్లు ఆరబెట్టాలంటే ఇప్పుడు పంట కోసే టైం ఇప్పుడు మినిమం అయినా కూడా అన్నగారు ఇది 20 రోజులు అయినా కూడా దీనికి నీటి ఎద్దడి కరెక్ట్ గా దానికి అయితేనే అది మనకు గొలక అనేది కరెక్ట్ దశలకు వచ్చి, అంటే కరెక్ట్ ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం అంటే 10 రోజులకు 80,000, 20 రోజులు అంటే 1,60,000 రూపాయలు ఈ 2 ఎకరాల పొలానికి పెట్టినా కానీ 2 ఎకరాల పొలం కూడా రాదు. ఇది ఒక మడి మాత్రం క్లియర్ గా నాకు అదే ఉద్దేశంతో నేను ఒక్కటే అనుకుంటున్నది ఏంటంటే, నాకు ఎవరైనా కూడా నాకు దీనికి ఏదంటే కానీ నాకు ప్రభుత్వం అనేది నాకు ఈ కుడి కాలువ అనేది నాకు బరాబర్గా వేసుకొని మన నారాయణపూర్ జలాశయాలు అనేది కొచ్చెరువు నింపుకొని గర్చకుర్తి చెరువు నింపుకుంటే నెక్స్ట్ ఇయర్ కైనా మీ పంటలను మేము కాపాడుకుంటాం, మాతోని మేము అది బతుకుతాం. వర్షాకాలం మొత్తం పండుతుంది, వర్షాకాలం మొత్తం పండుతుంది. మాకు ఎండాకాలం వచ్చే వరకే ఈ బాధలన్నీ ఉన్నాయి కాబట్టి ఈ కుడి కాలువ అనేది దాన్ని ఎక్కడ ఆపిర్రో ఎక్కడ దానికి ఏదో ఎవరెవరు అంటుర్రు కానీ మాకు తెలిసిన లెక్కల రోడ్ల విషయంలో కూడా ఎక్కడ ఆగింది, కోర్టు స్టేలు ఆగినాయట. ఆ కోర్టు స్టేలను కూడా మాకు ప్రభుత్వం విన్నవించుకొని మేము చెప్తున్నాం ఒకటే, మా రైతుల మీద ఈ 4 గ్రామ పంచాయతీల రైతుల మీద మీరు అది చేసుకొని మీరు అది ఒక కుడికాలో మాకు పూర్తిగా అది చేసుకొని కొచ్చెరువును గర్చకుర్తి చెరువు నింపినట్టయితే మాకు ఈ 2.5 ఎకరాలు మాకు వారినట్టయితే మేము చప్పట్లు కొట్టుకునే కాలం. ఇప్పుడు దాదాపుగా ఈ 2.5 ఎకరాల పొలానికి ఈ వాటర్ కే ఇప్పుడు 1,60,000 అయితే మరి ఇల్లు ఏమొస్తుంది? ఇప్పుడు నేను ఎందుకంటే అనేది లెక్కలు ఏంటంటే, నేను ఈ పంట కాకపోతే నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. నేను అంటే ఇలాంటి రైతులు ఎంతో మంది ఉన్నారు. కొందరు సోషల్ మీడియాను వాడుకుంటలేరు, కొందరు వట్టిగానే నాకు అద్దులే అని వదిలిపెట్టుకుంటారు. నాకు గత సంవత్సరం వారింది ఏసంగి, ఈ సంవత్సరం ఎందుకు వాడతలేదు అంటే భూగర్భ జలాలు అడగండి. ఈ లెక్కలో పోతా ఉంటే అంతకుముందు చెరువు ఎండిపోయినాయి, ఇప్పుడు ఈ చెరువు ఎండిపోయకపోయినా అంతకుముందు మన వరద కెనాల్లో కొంచెం హై లెవెల్ ఉండుట్లా మాకు అది కొంచెం ఇచ్చింది. ఆ లెక్కలు ఇచ్చుట్లో ఈ లెవెల్లో మేము ఉన్నాం. ఈ రోజులో అది పోయింది, ఇది పోయింది. మాకు ఏదైనా కూడా మాకు దిగువన గురించి మాకు అవసరం లేదు, మాకు ఎగువ నుంచి వచ్చే లెక్కల మాకు కావాలనేది మేము వేడుకుంటున్నాం. మాకు ఎగువ నుంచి వచ్చేది మాకు ఇది ఒక్కటి, అది అసంపూర్తిగా చేసిన పని సంతృప్తిగా చేసి రైతులను సంతోషపరచాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. రైట్. ఇది చొప్పదండి నియోజకవర్గంలో దాదాపు కుడి కెనాల్ గురించి మనం మాట్లాడినాం. కుడి కెనాల్ పూర్తిగాక అనేక మంది పంట పొలాలు ఎండిపోతున్న నేపథ్యంలో ఇక్కడ చూసుకోవచ్చు. అంటే పక్కనే గంగ ఉన్నట్టు ఉన్నది, 1.5 కిలోమీటర్ దూరంలో కెనాల్ ఉన్నది. ఆ కెనాల్ పూర్తి కాకముందే అంటే కెనాల్ పక్కపంటి గ్రామస్తులకు ఎవరికి కూడా ఉపయోగపడకముందే ఇంకో కెనాల్ తీస్తా ఉన్నారు. దాన్ని కూడా ఈ పైనుంచి తీయాలని రైతులు చెప్పారట, కానీ అది సాధ్యపడలేదు. దీనికి సంబంధించి నారాయణపూర్కు సంబంధించి కుడి కెనాల్ పూర్తయితే ఈ గర్షకుర్తి కానీ రంగారాపల్లె కానీ తాడజేరి ఈ ఉప్రమల్లెల గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న రైతులు బాగుపడే అవకాశం ఉంటుంది. దీనిపైన దృష్టి పెట్టి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ఈ నారాయణపూర్కి సంబంధించిన కుడి కెనాల్ పూర్తి చేస్తే ఈ రైతులకు పంటలు ఎండిపోకుంటుంటాయి. దాదాపుగా పోయినసారి ఎండాకాలంలో ఒక ఎకరం కూడా ఎండిపోలే, అసలు ఒక మడి కూడా ఎండిపోలేదట. కానీ ఈసారి భూగర్భ జలాలు తగ్గిపోవడంతో రైతు చాలా ఇబ్బంది పడుతున్న నేపథ్యం చూస్తున్నాం. ఒక ట్యాంకర్కు అటు ట్యాంకర్ చూడొచ్చు, ఒకసారి చూపెట్టండి. ఒక ట్యాంకర్ చూడొచ్చు, ఆ ట్యాంకర్కు 800 రూపాయలట, 700 నుంచి 800 రూపాయలు. అటువంటి 10 ట్యాంకర్లు పోతున్నారట రోజు. ఆ ట్యాంకర్లు బావిలో పోపించి ఆ బావి నుండి ఈ చైన్లలో పైపులు వేసి, మరి అంటే మనం నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు పెట్టే రకం కాదు, దాదాపు చూస్తా ఉన్నాం ఎక్కడ చూసినా కానీ పైపుల ద్వారా వండిస్తూ ఉన్నారు. ఆ పైపుల ద్వారా ఎక్కడ కావాల్సి ఉంటే అక్కడ అట్లా మామూలుగా ఇక పూర్తిగా ఎండిపోకుండా, దీన్ని చేతికి వచ్చే టైం దాకా ఎండిపోకుండా ఈ ప్రయత్నాలు చేసి దీన్ని పంట పొలాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతైనా నాకు తెలిసి ఒక సగం పోయేటట్టున్నది. సగం ఇప్పుడు మళ్ళీ పండినాక కూడా పుష్కలంగా నీళ్ళు ఉన్నప్పుడు పంట వేరే ఉంటుంది, పంట ఎండిపోయిన తర్వాత అంటే నీళ్లు లేక తడి తాకక ఇట్లా పంట పండే వేరే ఉంటుంది, తాళ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల రైతులు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు కుడి కెనాల్ పైన, నారాయణపూర్కి సంబంధించి కుడి కెనాల్ పైన దృష్టి పెట్టి ఈ రైతులను ఆదుకోవాలని మేము మన ఛానల్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.